మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసురా మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. భారీ వర్షాలు దంచుకొట్టడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ అపార నష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంట నేట మునిగింది. ఎగువనున్న మహారాష్ట్రలోని పెన్గంగా నదిపై ఉన్న ఇసాపూర్ డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువనున్న ఆదిలాబాద్ జిల్లాలో నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో పాటు జిల్లాలో కురిసిన కుండపోత కారణంగా తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనద్, బేల మండలాల్లో పంట చేలల్లోకి నీరు చేరుతోంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 10,000 ఎకరాలకు పైగా పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడల్లోని తీర్మాల చెక్ డ్యాం కోతకు గురైంది. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండెగం వద్ద వంతెన పైనుంచి పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరదతో గుండెగం వంతెన నీట మునిగింది. నీట మునిగిన పంట పొలాలను కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలోని వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాల్ ద్వారా అధికారులను ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి ఉధృతి పెరిగి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో సింగూరు కాలువకు గండిపడింది. కాలువ నుంచి పొలాల్లోకి వరద నీరు చేరి పంటలు నీట మునిగాయి. రైతులు ఇబ్బందులు తెలుసుకున్న తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక అధికారులతో కలిసి ట్రాక్టర్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. కాలువ తెగిన పరిసరాలను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో పాతాళగంగ భూమిపైకి ఉబికి వస్తోంది. మోటార్ లేకుండానే నీరు బయటకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,18,410 క్యూసెక్కుల వరద చేరుతుండగా శ్రీశైలం నుంచి 79,269 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,492 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 4 స్పిల్వే గేట్ల ద్వారా 105,876 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195.6 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 171,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి వస్తుండటంతో సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ 22 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,12,753 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగులకు చేరింది. భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు 62 గేట్లకు గాను 20 గేట్లు తెరిచి 178,130 క్యూసెక్ల నీటిని గోదావరి నది దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 150,906 క్యూసెక్ల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 59.766 టీఎంసీలుగా ఉంది. భైంసా గడ్డెనవాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,903 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358 మీటర్లు కాగా ప్రస్తుతం 358 మీటర్లకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఉదయం 3.5 అడుగుల వద్ద నదీ ప్రవాహం కొనసాగుతుంది. స్నాన ఘట్టాల వద్ద మెట్లు మునగగా కళ్యాణ కట్ట వరకు వరద నీరు వచ్చింది.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వరద ముప్పు ఉండటంతో కలెక్టర్ లక్ష్మీషా ముందస్తు చర్యలు చేపట్టారు. లింగాల వంతెన వద్ద మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల మున్నేరుకు భారీగా వరద చేరుతుందని చెప్పారు. కృష్ణా, మున్నేరు, కట్టలేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 19న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లోని కిష్తవాడ్లో ఇటీవల క్లౌడ్ బస్ట్ ఘటన మరొక ముందే కఠువాలో మరో క్లౌడ్ బస్ట్ సంభవించింది. కఠువా జిల్లాలోని జోడీ ఘాట్ గ్రామంలో ఆకస్మిక వరద సంభవించింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. పలువురు గాయపడినట్లు చెప్పారు. రాత్రి వేళ రాజ్బాగ్లోని జోడ్ ఘాటీ సమీపం గ్రామంలో మేఘ విస్ఫోటనం సంభవించినట్లు తెలిపారు. రోడ్ల ధ్వంసం కావడంతో క్షతగాతులను హెలికాప్టర్ల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదులలో నీటి మట్టం అమాంతంగా పెరిగిపోయింది. వరద తీవ్రతకు రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ఇళ్లు, కఠువా పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరింది. మేఘ విస్ఫోటనం తర్వాత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్లౌడ్ బరస్ట్పై జమ్మూ కశ్మీర్ సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతిస్తామని చెప్పారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ముసాయిదాను రాష్ట్రాలకు అందించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ప్రతిపాదనలను దీపావళికి ముందే అమలు చేయడానికి సహకరించాలని రాష్ట్రాలను కోరినట్లు చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు పేదలు, మధ్యతరగతి వర్గాలతో పాటు చిన్న పెద్ద వ్యాపారులకు మేలు చేస్తాయన్నారు. ఢిల్లీలో 11,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జీఎస్టీ చట్టాన్ని సరళతరం చేయడంతో పాటు పన్నుల స్లాబ్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్తో దేశ రాజధాని ఢిల్లీని అనుసంధానం చేయటం వల్ల ప్రయాణ సమయం మరింత తగ్గుతుందన్నారు.